హాయ్ అందరికీ నమస్తే. నేను మీ గిరి మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈరోజు మన షాప్లో వచ్చేసి ఒక కొత్త స్టాక్, అది కిచెన్ ప్లాట్ఫామ్ కోసం యూజ్ చేయడానికి కోసం మన దగ్గర టైల్ వచ్చింది. ఆ టైల్ ఏంటంటే ఆ క్వాలిటీ ఎట్లా ఉంటుంది, ఆ టైల్ అసలు మనము కిచెన్ ప్లాట్ఫామ్ యూజ్ చేయొచ్చా యూజ్ చేయొద్దా అనే దానిపైన మీకు వివరంగా ఈరోజు మీకు దానిపైన ఎక్స్పెరిమెంట్ చేసి మరి మీకు ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు బిల్డర్స్ వీళ్ళు కొంతమంది ఏమవుతుందంటే కొంతమంది అనుమానం ఉంటుంది, ఇది వైట్ లో వేస్తే వాటర్ ఏమైనా అబ్జర్వ్ చేస్తుందా, లేదంటే నూనె లాంటిది, పసుపు మరకలు లాంటివి, కారం లాంటిది అలాంటిది ఏమైనా ఉంటే అబ్జర్వేషన్ ఏమైనా చేస్తుందా అనే కొంచెం డౌట్ ఉంటుంది ఇంట్లో వాళ్ళ లేడీస్లకి. కాకపోతే ఇది ఏంటంటే మనకి ఈరోజు మీకు వివరంగా ఈరోజు దానిపైన మీకు ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపిస్తాము. ఒకసారి చూడండి మీరు. ఎందుకంటే ఈ క్వాలిటీలో ఏంటంటే మనకు సేమ్ గ్రనైట్ మోల్డింగ్ చేస్తే సేమ్ మోల్డింగ్ ఎలాగ వస్తుందో అలాగే మన దగ్గర ఉన్న క్వాలిటీ, ఇది నెంబర్ 1 క్వాలిటీ మన దగ్గర ఉన్నది. ఇది మనకి ఏంటంటే మోల్డింగ్ చేసిన సేమ్ ఫినిషింగ్ వస్తుంది. ఫినిషింగ్ ఏంటంటే గ్రనైట్ లో ఏంటంటే కొన్నిటికి ఫినిషింగ్ కూడా సేమ్ వస్తుంది. షైనింగ్ ఏది ఉంటుందో ఫినిషింగ్ కూడా అదే వస్తుంది. ఇక్కడ కూడా మనకు ఈ టైల్లో కూడా నానో టైల్లో కూడా మనకు ఫినిషింగ్ ఎంత గ్లోజీ ఉన్నదో మోల్డింగ్ చేస్తే కూడా అంతే ఫినిషింగ్ గ్లోజీ వస్తుందని మీకు ఈరోజు చూపిస్తా. అందులోనే మనకి ఈరోజు చూడండి మీరు. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇందులో వచ్చేసి మనకు నూనె ప్లస్ పసుపు. ఎక్కువగా మనకు వంట చేసేటప్పుడు పడేది ఏంటంటే ఈ నూనె ప్లస్ ఇదేంది నూనె మరకలు, పసుపు మరకలు ఎక్కువ పడతాయి మనకు వంట చేసేటప్పుడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు కిచెన్ లో పడేది అయితే ఎక్కువ శాతం ఇదే. ఈరోజు మీ ముందే ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తా. ఇదంతా చూడండి మీరు కావాలంటే. దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదండి దీనికి. సేమ్ మనం గ్రనైట్ అన్నా కొంచెం పీల్చుకునే అవకాశాలు ఉంటాయి, కానీ ఈ పసుపులో దీంట్లో అయితే పీల్చుకునే అవకాశాలు ఉన్నాయి మీకు. ఎందుకంటే దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు మనకు. మొత్తం గ్లాస్ టైప్ ఉంటుందండి ఇది. ఇప్పుడు చూశారు కదా మీరు. ఇది మీకు ఒక 20 మినిట్స్ వరకు అలాగే పెట్టి ఉంచి చూపిస్తాం మీకు. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత చూడండి. మళ్ళీ 20 నిమిషాల తర్వాత మీరు తుడిచిన తర్వాత సేమ్ దాని పక్కన నేను ఎక్కడైతే పసుపు అండ్ నూనె మరకలు పెట్టకుండా ఉన్నానో సేమ్ అదే అలానే కనిపిస్తుంది ఇది కూడా. కావాలంటే మీరు ఒక 20 మినిట్స్ నేను వెయిట్ చేస్తాను. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి అది రబ్ చేసి చూపిస్తాను. थोड़ा जूम करके पिक्चर ఇది ఈ బట్ట తుడిచే బట్టనేనా మళ్ళా దానికంట చూడండి అయిపోయింది. మనం అనుకున్న 20 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మీ ముందు చూడండి, మొత్తం క్లీన్ చేసి చూపిస్తాం మీకు. ఇదంతా పసుపు మరకలే అండి, మీరు ఏదో అనుకునేది. 100% పసుపు మరకలు. చూడండి మీరు, ఎక్కడ కూడా మీకు పసుపు మరకలు లాంటివి ఎక్కడ కూడా కనిపించవు. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ చూడండి మీరు. 1400 డిగ్రీస్ లో ఇది ఈ మట్టి అనే ఈ 1400 డిగ్రీస్ లో ఇది అనేది తయారవుతుంది. 1400 డిగ్రీస్ లో ఇది తయారవుతుంది. అంత వేడిలో తయారవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది వాటర్ లో పీల్చుకోవడం లాంటిది అలాంటిది ఏమి ఉండదు. నూనె మరకలు పీల్చుకోవడం లాంటిది ఏమి ఉండదు. 1400 డిగ్రీలో కూడా ఇది మనకు తయారు కావడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది వాటర్ అనేది పీల్చుకోదు, నూనె అనేది పీల్చుకోదు, పసుపు అనేది కూడా పీల్చుకోదు దీంట్లో. అందుకోసం మీకు ఈ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ నానో టైల్ గురించి మీకు ఏంటంటే పసుపు మరి నూనె మరకలు పోసి మరి మీకు చూపిస్తున్నాం మేము. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మనము కిచెన్ లో వేసిన తర్వాత ఫ్యూచర్ లో ఏదేమైనా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అలాంటివి ఏమి ఉండదు. ఇది మనం బెస్ట్ అనుకొని చెప్పొచ్చు, మనం బెస్ట్ అనుకోవచ్చు. ఇంటీరియర్ పరంగా కూడా మనం వైట్ లో కావాలంటే బెస్ట్ ఇది వేసుకోవచ్చు, ఏం కాదు, నో ప్రాబ్లం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఇంకా ఎన్నో తీసుకురావడానికి మాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. ధన్యవాదాలు.